ఈ వీడియోలో కర్స్ ఆఫ్ ది 7 ఓషియన్స్ ఇండోనేషియన్ హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో అయితే భయ్యా, ఇండోనేషియన్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 34 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఫ్యామిలీ అయితే ఉంటారన్నమాట. ఆ ఫ్యామిలీలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అండ్ కొన్ని సూపర్ న్యాచురల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఆ ఫ్యామిలీలో ఉన్నవారు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అసలు అలా ఎందుకు జరిగింది, అసలు ఆ ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వీడి చుట్టూ నడిచే స్టోరీయే కర్స్ ఆఫ్ ది 7 ఓషియన్స్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్కల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చలేదు భయ్య. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నాకు. యాక్చువల్లీ మూవీ మొత్తం కూడా బ్లాక్ మ్యాజిక్ మీద రన్ అవుతుంది అనమాట. ఆ బ్లాక్ మ్యాజిక్ అన్నది డిఫరెంట్ కాదు, బట్ ఆ బ్లాక్ మ్యాజిక్ని ప్రజెంట్ చేసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. మంచిగా వర్కౌట్ అయిందని చెప్తాను నేను. అండ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. అండ్ ఆ కిల్లింగ్ సీన్స్ ని చూపించిన విధానం అయితే విజువల్లీ చాలా ఘోరంగా ఉంటుంది భయ్య. ఆ పీపుల్ చనిపోయే ఆ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఘోరంగా అండ్ రూత్లెస్ గా చూపిస్తారు. అదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ వేలో ఉంటుంది అనమాట. ఏంట్రా ఎంత ఘోరంగా చనిపోతున్నారన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ అక్కడక్కడ ఫ్యూ ఎలిమెంట్స్ వర్కౌట్ అవుతాయి అంతే. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా స్లో ఉంటుంది భయ్య. 1 hour 34 minutes డ్యూరేషన్ అయినప్పటికీ కూడా ఏదో చాలా స్లోగా ఉంది ఏంట్రా అన్న ఫీల్ అయితే వస్తుంది. ఓవర్ స్ట్రెచ్ అనిపిస్తుంది అనమాట డ్రామా అంతా కూడా. అండ్ వీళ్ళు తీసుకున్న రీజన్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ మ్యాజిక్ కి, ఆ రీజనింగ్ అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. అంత సూపర్ గా అయితే ఏం అనిపించలేదు. మూవీ స్టోరీ ప్లాట్ ప్రకారం అయితే చేస్తారు కానీ మరి అంత రీజనబుల్ గా అనిపించలేదు. అండ్ మోస్ట్ డిసప్పాయింటెడ్ థింగ్ ఏంటంటే క్లైమాక్స్. ఆ కిల్లింగ్ సీక్వెన్సెస్ కానీ మూవీ స్టార్ట్ టు ఎండ్ కానీ విజువల్లీ చాలా బాగా తీసుకెళ్తారు. అప్పుడు దాకా బాగానే వెళ్తుంది కానీ క్లైమాక్స్ లో ఎక్కడైతే మెయిన్ గోస్ట్ రివీల్ అవుతుందో అక్కడే పోద్దు భయ్యా ఇంట్రెస్ట్ అంతా. అప్పుడు దాకా బాగా మెయింటైన్ చేసిన వాళ్ళు అప్పుడు జస్ట్ ఏదో కాస్ట్యూమ్ వేసి తీసుకొచ్చేసినట్టు తీసుకొచ్చేస్తారు. చాలా చిరాకు వచ్చేస్తుంది. మొత్తం డిస్కనెక్ట్ అయిపోతారు. ఆ క్లైమాక్స్ అంతా కూడా లాస్ట్ 15 minutes అంతా కూడా చాలా వర్స్ట్ అయితే ఉంటుంది. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. మూవీ మొత్తం కూడా ఎక్కడ సాటిస్ఫాక్షన్ అయితే లేదు భయ్య. ఏదో చూసాంలే అన్నట్టుగా ఉంది తప్ప కొత్తగా అయితే ఏమనిపించలేదు నాకు. ఓన్లీ ఆ కిల్లింగ్ సీక్వెన్సెస్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. కాన్సెప్ట్ కొంచెం వర్కౌట్ అవుద్ది 7 ఓషియన్స్ అన్నది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ గా మూవీ అయితే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ ఉంది, తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.